చట్ట ప్రకారం శిక్ష కూడా విధించే దిశగా మనం మూవ్ అవ్వకపోతే అది చాలా తప్పు అవుతుంది. సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, కానీ ఇటువంటి పనికిమాలిన వ్యక్తుల్ని, వాళ్ళు చేసిన ఏదో పనుల్ని మనం సరిదిద్దాలి అంటే వాళ్ళకి శిక్ష పడాలి. లేదంటే వాళ్ళు ఇంకా పేటరేగిపోతారు. మీరు అనేది ఏంటంటే చెప్పి మర్డర్ కూడా చేస్తారు. మీరు అనేది ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధితో పాటుగా ఈ అసాంఘిక శక్తుల్ని, ముష్కర మూకల్ని ఏరి పారేయకపోతే సమాజానికి అరెస్టం, తప్పు చేసిన వాళ్ళం అవుతాం అనేది మీరు అంటున్నమాట. చట్ట ప్రకారం చట్ట ప్రకారం శిక్షించకపోతే చట్ట ప్రకారమే, లేకపోతే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గౌరవించరు. అది మాటలు కూడా మాట్లాడేసిన తర్వాత అది ఓకే. నేను లేచేద్దాం అంటారా? లండన్ లో నలుగురు రెడ్లు కూర్చుని లండన్ లో అన్నేసేద్దాం ఇన్నేసేద్దాం అనుకుంటారా? లండన్ లో కూర్చుంటే అలాగుంటది. మరి ఇప్పుడు మీరేమంటున్నారు? కాదు, మీరు అనేది ఏంటంటే మనం అధికారంలోకి వచ్చాక ఇలా చేయాలి, అలా చేయాలి, ఓకే, అది చట్ట పరిధిలో చేయాలనేది మీరు చెప్తున్నారు. కానీ అక్కడ జరుగుతున్న చర్చ ఏంటి? ఈసారి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని ఒక ఆయన అడిగాడు. సరే, ఆయన ఉత్సాహంతో అడిగాడా, అత్యుత్సాహంతో అడిగాడా, ఆయనకి ఎవరి మీద కోపం ఉందా ఏంటి పక్కన పెడితే, దాన్ని ఖండించాల్సింది పోయి ఈయన అన్న మాటలు ఏంటి? అసలు అధికారం ఒకవేళ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే క్వశ్చన్ మార్క్. చిన్న బ్రేక్ తర్వాత